ఆర్టీసీ ఛార్జీలు పెరగబోతున్నాయి అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద మరో బాధుడికి సిద్ధమవుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి ఏకంగా 300 కోట్ల అదనపు భారం మోపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఛార్జీల పెంపుపై 2 ప్రతిపాదనలు సమర్పించింది. ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు అదనపు నిధులు కేటాయించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఛార్జీలు పెంచుకోవాలని సూచించడంతో ప్రయాణికుల మీద ఆర్థిక భారం అనివార్యంగా కాబోతోంది. ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు ఏటా 220 కోట్లు మంజూరు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ ప్రతి నెలా కోల్పోతున్న రాబడికి ప్రభుత్వం దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. కానీ ఇతర నిర్వహణ వ్యయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ నిర్వీర్యం చేస్తుందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో ఒకటి మంచి పాయింట్, వీళ్ళు గబక్కన ప్రభుత్వం మీద ఆగ్రహంతో రాసిన ఒక నిజం రాశారనమాట. వీళ్ళే రాశారంటే అది నిజమై ఉండాలి. ఎందుకని అంటే డబ్బులు దశల వారికి ఇస్తున్నారు అంటున్నారు. వాళ్ళు టికెట్ల రేట్లే ఇస్తారంతే, మిగతా మెయింటెనెన్స్ ఆర్టీసీనే చూసుకోవాలి కదా. కాబట్టి ఇందులో బాబు ప్రభుత్వం కరెక్ట్ చేస్తున్నట్టు. అదే సందర్భంలో ఛార్జీల పెంపు అనేది కావాలని చేసేది కాదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి కదా, ఆటోమేటిక్గా పెంచక తప్పదు.